నాయకత్వం అనేది ఎవరో ఒకరిస్తే వచ్చేది కాదు. బలవంతంగా లాగేసుకుంటే పోయేది కాదు. కాబట్టి రాజకీయాల్లోకి నవ యువతరాన్ని ఆహ్వానిద్దాం. నేటి యువతరంలో నైపుణ్యత కుదవలేదు. సామాజిక అంశాల పట్ల అవగాహన పెంపొందించుకొని సమాజాభివృద్ధి పట్ల అంకిత భావంతో కృషి చేయగలిగిన వారు నాయకులుగా జనాదరణ పొందగలుగుతారు. మన దేశ భవిత కోసం రాజకీయాల్లోకి రండి. ప్రతిష్ట కోసమో పదవుల కోసమో రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న వారికి అడ్డుకట్ట వేయండి. నవతరానికి ఎదురులేదని నిరూపించండి. కాబట్టి సమస్యలను నేర్పుగా పరిష్కరించే సమర్థత, కష్టకాలంలో నమ్మిన వారిని ఆదుకునే ఆత్మీయత, గతాన్ని మరవకుండా అందరి సంక్షేమానికి పాటుపడే నిబద్ధత, భావితరాల భవితవ్యానికి కార్యాచరణతో కృషి చేసే నైపుణ్యత, అన్నింటికీ మించి సేవే పరమార్థంగా భావించే సహనశీలత, ఇలాంటి వ్యక్తిత్వంతో సమాజ విశ్వాసాన్ని పొందగలిగినప్పుడు, సామాన్యుల గుండెల నిండా మీపై ప్రేమ వ్యక్తమైనప్పుడు నిజమైన నాయకత్వం సిద్ధిస్తుంది.